గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ ప్రభుత్వం అటు కాళేశ్వరంపై వేసినటువంటి కేసును సిబిఐకి అప్పగిస్తూ నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ప్రకటించారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కేసుకు సంబంధించి మీరు చాలాసార్లు సిబిఐకి అడిగారు. ఇప్పుడు సీఎం సిబిఐకి అప్పచెప్తున్నట్టు కాళేశ్వరం కేసును ఏ విధంగా చూస్తారు సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా 22 సంవత్సరాల తర్వాత 2 రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి విధి లేని పరిస్థితిలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాము, కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా అవినీతి జరిగింది, భారీ ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. ఆనాడు ప్రభుత్వము, అధికారులు, కాంట్రాక్టర్లు ఈ రకంగా దోచుకున్నారు అని ప్రజలు నమ్మడమే కాదు, మీరు ఏదైతే 3 సంస్థలు కూడా ఇవాళ విజిలెన్స్ కానివ్వండి, క్యాగ్ కానివ్వండి, కేంద్రం యొక్క నేషనల్ ఈ యొక్క సంస్థ కానివ్వండి, ఎన్డిఎస్ఆర్, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తప్పుదలు జరిగినాయి, అవినీతి జరిగింది, సాంకేతికమైన లోపాలు ఉన్నాయి. కేవలం కేసీఆర్ గారే పెద్ద ఇంజనీర్గా వ్యవహరించి ఈ రకంగా ప్రాజెక్టుకు చివరికి మనం చూస్తే మేడిగడ్డ కూడా ఏ రకంగా మరి కూలిపోయిందో ఇవన్నీ తెలిసిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఎన్నికల సమయంలో కానీ అంతకుముందు కానీ ప్రతిరోజు మేము అధికారులకు వస్తే మొత్తం దీని మీద మరి ఏదైతే మెక్కినారో అదంతా కక్కిస్తాం, 1 రూపాయి కూడా వదలము, ఖచ్చితంగా శిక్షించి తీరుతాము, వదిలే ప్రసక్తి లేదు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు కాలయాపన చేశారు? ఎందుకు మీనమేషాలు లెక్క పెట్టారు? ఏవైనా ఒత్తిడి ఉన్నాయా మీకు పైనుంచి, అధిష్టానం నుంచి? ఏ విధమైనటువంటి ఒడంబికలు జరిగినాయి మీ మధ్యలో, బీఆర్ఎస్ మధ్యలో? రహస్య ఒప్పందాల, చీకటి ఒప్పందాలు 22 మాసాల్లో మరి ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మేము దర్యాప్తుకు ఆదేశిస్తామని చెప్తున్నారు. కానీ మరి ఈ జరిగినటువంటి తతంగంలో ఏమి సర్దుబాటు జరిగింది ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత, అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు సిబిఐ దర్యాప్తు సందర్భంగా ఆధారాలు పెట్టక ఉన్నట్టయితే, మరి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేసినట్టయితే తెలంగాణ ప్రజలు నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఏ విధమైనటువంటి శిక్ష కేసీఆర్ గారికి, బీఆర్ఎస్కు మీరు చేసినటువంటి పాపానికి, మీ యొక్క దోపిడికి, అవినీతికి ఆ రోజు శిక్షించారో ప్రజాస్వామికంగా అదే శిక్ష మీకు పడుతుందని చెప్పి బీజేపీ చెబితే, సిబిఐ దర్యాప్తు జరపమని చెబితే ఎగతాళి చేసినట్టు రేవంత్ రెడ్డి గారు, ఎకసెక్కలు చేసినట్టు మీరు ఇవాళ తప్పని పరిస్థితిలో సిబిఐకి ఆదేశించారు. ఖచ్చితంగా మీరు ఉన్న ఆధారాలు, రుజువులు ఏ రకంగా వాళ్ళ క్యాగ్ కానీ, మీ విజిలెన్స్ రిపోర్ట్ కానీ బయటపెట్టి అధికారుల శిక్ష వేస్తే కాదు, దానికి బాధ్యులైనటువంటి మరి రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోకపోతే మరి రేవంత్ రెడ్డి గారు చరిత్ర క్షమించదు, తెలంగాణ సమాజం క్షమించదని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు మొదట్లో డిమాండ్ చేసినప్పుడు ఇదే ముఖ్యమంత్రి బీజేపీకి అప్పచెప్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే మాకు నమ్మకం లేదు కాబట్టి ఇవ్వలేము అన్నారు. కానీ మీరు అన్నట్టుగానే 22 నెలల తర్వాత ఇవ్వడం వెనుకున్నటువంటి అనుమానాలు ఏమన్నా ఉన్నాయా సార్? రేవంత్ రెడ్డి గారు దానికి పూర్తి జవాబు చెప్పాలి. ఆనాడు ఇవ్వలేమని, దానివల్ల బీజేపీ బీఆర్ఎస్కి మేలు చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసావో, ఇప్పుడు ఏ నమ్మకం కలిగింది మీకు? ఏ విధమైన పరిస్థితి వచ్చిందో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. మేము మొదటి నుంచి కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు సిబిఐ ద్వారా జరిపి, ఎందుకంటే అంతరాష్ట్ర సమస్యలతో కూడుకున్నటువంటి ఈ యొక్క అనేక సంస్థలుతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి అనేకమైనటువంటి ఆర్థిక సంస్థలు ఇవాళ ఆ ప్రాజెక్టుకు నిధులు కల్పించాయి కాబట్టి సిబిఐ ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పితే ఎగతాళి చేసిన మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో మళ్ళీ సిబిఐ ద్వారానే జరపాలని ఆలోచనకు వచ్చారో మీరే తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలా. జవాబు చెప్పడమే కాదు, ఖచ్చితంగా ఆధారాలన్నీ కూడా సిబిఐ ముందు పెట్టాలా. లేనట్టయితే ఏదో తూతూ మంత్రంగా చేసి మళ్ళీ బీఆర్ఎస్ను లేదా కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను తప్పించే ప్రయత్నం చేస్తే
ప్రజల నుంచి మీరు తప్పించుకోలేరని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను. సార్ ఇంకొకటి సార్ ఇంట్రెస్టింగ్ సార్, రాహుల్ గాంధీకి సంబంధించి సిబిఐ ఈడీని జేబు సంస్థలో వాడుకుంటుందని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున మీ మీద ఆరోపణలు చేశాడు. ఇక్కడ ఏమి ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాన్ని ఎలా చూస్తారు? రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు. ఇవాళ వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు జరిగినప్పుడు అవి గొప్ప సంస్థలు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ కానీ, న్యాయస్థానాలు కానీ, లేదా ఇవాళ రాజ్యాంగబద్ధ సంస్థల మీద ఇవాళ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడుతూ రాజ్యాంగం మీద అంబేద్కర్ గారు మరి ఏ యొక్క రాజ్యాంగాన్ని అయితే మనకు ప్రసాదించారో వాటిని తప్పుపట్టే విధంగా మాట్లాడుతుంటే ప్రజలు నమ్ముకుంటున్నారు. రాహుల్ గాంధీ యొక్క ద్వంద్వ నీతి పట్ల కూడా ప్రజలు అసహించుకుంటూ వారికి అందుకని ఎన్నికల్లో తగిన గోడబాట చెప్తూ వస్తూ ఉన్నారు. చివరిగా బీఆర్ఎస్కు సంబంధించి ఒకటి కోర్టుకు వెళ్ళారు. నిన్న ఘోష్ కమిషన్కి సంబంధించినటువంటి కమిషన్ కూడా చిత్తు కాగితం అంటూ చింపేశారు. ఇప్పుడు సిబిఐకి పోయింది. అసలు బీఆర్ఎస్ దీని మీద కూడా ఆరోపణలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇందరు ఒకటే మమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి గతంలోనుంది. వారికి ఏం చెప్తారు సార్ బీఆర్ఎస్కి? చివరిగా కేటీఆర్ గారు వారు చేసిన దోపిడీకి, వాళ్ళ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు, అవినీతికి వంత పాడితే అవి నిజాయితీపరమైన సంస్థలు. వారికి వ్యతిరేకంగా ఇవాళ తీర్పులు వచ్చినా, వాళ్ళకి వ్యతిరేకంగా నివేదికలు వచ్చినా అవన్నీ కూడా చిత్తు కాగితాలుగానే పరిగణిస్తున్నారు. అందుకని ప్రజలు మిమ్మల్ని చిత్తు కాగితాలుగానే భావించి మీకు ఇవాళ ఏ రకమైనటువంటి ప్రజాస్వామిక శిక్ష వేశారో ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని ప్రజాస్వామ్యంలో ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మీరు చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తే అవి వాటి చిత్తు కాగితాలు అంటే ప్రజలు మిమ్మల్ని మరొకసారి శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ఇన్ని నెలల సమయం ఎందుకు తీసుకున్నారో ముఖ్యమంత్రి జవాబు చెప్పాలంటూనే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు చిత్తు కాగితాలు అంటూ నివేదికలను చించేయడం మీద ప్రజలు ఇప్పటికే వాళ్ళని చిత్తు కాగితాల్లాగా తీసేశారు. వచ్చేటువంటి ఎన్నికల సైతం ఇదే విధంగా తీసివేస్తారు. అసలు సిబిఐకి అప్పచెప్పడమే కాదు, అసలు ఘోష్ కమిషన్ నివేదిక ఇప్పటివరకు కాళేశ్వరం మీద చేసినటువంటి ఎంక్వైరీకి సంబంధించినటువంటి పూర్తి రిపోర్టు కూడా సిబిఐకి అప్పచెప్పాలి అంటూ కూడా అటు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.